Hi, this is Ravi, TGT Social Studies. I am from AP Model School, Patipalli, Munagapaka, Vishakhapatnam district. Today, I am explaining you 7th class first lesson. Name is The Universe and the Earth. Universe ante విశ్వం, ఎర్త్ అంటే భూమి. Let's know the definition. Universe. It includes sun, planets, Milky Way galaxy, and other galaxies. Okay, the science that studies the universe is called astronomy. Many astronomers have been searching about the universe since the time of Galileo. Now let's discuss the origin of universe. The origin of universe is nothing but a Big Bang theory. What is the meaning of Big Bang? It is nothing but a large explosion. It was proposed by Belgian astronomer Georges Lemaitre. He believed that universe was began 13.7 billion years ago. అంటే 1370 కోట్ల సంవత్సరాల ముందే ఈ యూనివర్స్ అన్నది మొదలైంది. హౌ ఇట్ వాస్ బిగాన్? బికాస్ ఆఫ్ అన్ ఆటమ్. ఆటమ్ అంటే అణువు అంటాము. Due to the increasing of a tiny atom temperature and density, it is exploded. As a result of galaxies, stars, planets, satellites, these are all formed. The expansion of the universe is occurring till today. ఇప్పటికీ కూడా ఆ యూనివర్స్ అన్నది ఎక్స్పాన్షన్ అవుతూనే ఉంది. ఇప్పుడు మనం గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి నేర్చుకుందాము. దీన్ని న్యూటన్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ అని చెప్పి అందరికీ తెలిసిన పదం. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ రెండు రకాలుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి యూనివర్స్. ద ఫోర్స్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్ ఇన్ ద యూనివర్స్ ఈస్ నోన్ యాజ్ ఏ గ్రావిటేషనల్ ఫోర్స్. అంటే యూనివర్స్లో కూడా ఆ టూ ఆబ్జెక్ట్స్ సంబంధించిన ఫోర్స్ ఉంటుంది బిట్వీన్ ద టూ ఆబ్జెక్ట్స్. ఇంకా మీకు క్లియర్గా అర్థం అవడం కోసం ఎర్త్కి సంబంధించిన గ్రావిటేషనల్ ఫోర్స్ ఏంటో నాకు చెప్తాను. ద గ్రావిటేషనల్ ఫోర్స్ is a force exerted by the earth and all objects on it. దీనికి సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. వెన్ అ బాల్ ఈస్ థ్రోన్ అప్, ఇట్ ఫాల్స్ టు ద గ్రౌండ్ బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఆ భూమికి భూమి ఆకర్షణ శక్తి ఉంది అని అర్థం అనమాట. తెలుగులో భూమి ఆకర్షణ శక్తి అంటాం దీన్ని. అంటే చెట్టు నుంచి యాపిల్ పండు పడింది. ఎక్కడ పడింది? భూమి మీద పడింది. దట్ ఈస్ నోన్ యాజ్ గ్రావిటేషనల్ ఫోర్స్. సో మనం యూనివర్స్ గురించి చెప్పుకున్నాము, తర్వాత బిగ్ బ్యాంగ్ థియరీ గురించి చెప్పుకున్నాము, ఇప్పుడు జస్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ ఏమో జియోసెంట్రిక్ థియరీ. జియోసెంట్రిక్ థియరీ అంటే ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై టోలమీ. అతను ఏమన్నారంటే ఎర్త్ వాజ్ ద సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ అన్నారు. బట్ ఇది నిజానికి రైటా రాంగ్ అని చెప్పి తర్వాత ప్రూవ్ అయింది. ఎర్త్ ఈస్ నాట్ ద సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. సో అందువల్ల జియో మీన్స్ ఎర్త్. సో ఈ థియరీ అన్నది రాంగ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం జియోసెంట్రిక్ థియరీ అన్నది ఒక డెఫినేషన్ కింద గుర్తుపెట్టుకున్నాం. అండ్ వాట్ ఈస్ రైట్? దట్ ఈస్ హెలియోసెంట్రిక్ థియరీ. సో హెలియోసెంట్రిక్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై నికోలస్ కోపర్నికస్. ఈజ్ వెరీ ఫేమస్ పర్సన్. కోపర్నికస్ వల్లే మనకి ఒక క్లారిటీ వచ్చింది. ఏమని వచ్చింది? ద సన్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. ఓకే, అండ్ ద ప్లానెట్స్ అండ్ శాటిలైట్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ఇట్ అని చెప్పి ఈయన ప్రూవ్ చేశారు. ఈయన ఎలా ప్రూవ్ చేశారు? విత్ ద హెల్ప్ ఆఫ్ టెలిస్కోప్. ఓకే, ఇప్పుడు టెలిస్కోప్ గురించి మనకు ఒక నెక్స్ట్ ఒక బిట్ వస్తుంది. హూ ఇన్వెంటెడ్ టెలిస్కోప్? సో టెలిస్కోప్ వాస్ ఇన్వెంటెడ్ బై గెలీలియో. ఈ బిలాంగ్స్ టు ఇటలీ. ఓకే, ఇప్పుడు మనం జియోసెంట్రిక్ థియరీ తప్పు అని చెప్పుకున్నాము,
హెలియోసెంట్రిక్ థియరీ ఏమో కరెక్ట్ అని చెప్పుకున్నాం. హెలియోసెంట్రిక్ థియరీ ఇస్ నథింగ్ బట్ సన్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. అండ్ ద నెక్స్ట్ ఈస్ అబౌట్ ద నెబులర్ హైపోథసిస్. దీన్నే నెబులా అని కూడా అంటుంటాం. అంటే ఏమీ లేదు, ఆల్ ద ప్లానెట్స్ ఆర్ ఫార్మ్డ్ అవుట్ ఆఫ్ ఎ క్లౌడ్ ఆఫ్ డస్ట్ అండ్ ద గ్యాసెస్ అసోసియేటెడ్ విత్ ద సన్. ఇంకా మీకు సింపుల్గా చెప్తాను. వాట్ ఈజ్ సన్? సన్ ఈజ్ ఎ స్టార్. వాట్ ఇట్ కన్సిస్ట్? ఇట్ కన్సిస్ట్ ఆఫ్ హైడ్రోజన్, హీలియం అండ్ అదర్ గ్యాసెస్. ఓకే, దాని ప్రకారంగా దిస్ ఈస్ నెబులా హైపోథసిస్ వాస్ ప్రపోజ్డ్. ఇట్ ఇస్ నథింగ్ బట్ ఏ gases associated with the sun. What the sun consists, I told, helium, hydrogen and other gases. Okay, till now we have discussed some theory part or short answers, and some bits we will discuss. And already I told telescope was invented by Galileo. He is an astronomer, belongs to the Italy. సో మనకి టెలిస్కోప్ వల్ల మనకి we know about all the planets and how it is moving, and afterwards these calculations, these are all things. And about the Big Bang theory, it was proposed by Georges Lemaitre, belongs to which country? Belgium. And third one, fourth one, fifth one is related to some important days, that is Environmental Day, Earth Day, Ozone Day. Every year we celebrate Environmental Day on 5th June. Okay, and the Earth Day we are celebrating on 22nd April, and Ozone Day is on 16th September. Okay, so for all these things some importance is there. As like we are celebrating every year Independence on August 15th. Okay, we are celebrating Independence Day, no? In the same way we are celebrating Environmental Day, Earth Day and Ozone Day. Okay, and the next is solar system. What is solar system? The sun and the 8 planets is known as solar system. Not only 8 planets, and other satellites and asteroids also will include. When this solar system was formed, it is 4.6 billion years ago. Okay, it was formed 4.6 billion years ago. I already told 1 billion is equal to 100 crores. 1 billion is equal to 100 crores. Next, what is watery planet? In our solar system, the Earth is the watery planet, and some other research also going on other planets. Okay, so we will get the information later about the other planets, about water existence. And next is about the Milky Way. So already I told as Milky Way in Telugu as a Palaponta. The galaxy which has solar system is known as a Milky Way. Okay, the galaxy which has solar system is known as Milky Way. In the universe, I told so many galaxies are there, so many solar systems are there, so many stars are there. Okay, and the next is about hydrosphere. So in bracket I simply you remember as water. What is the percentage of water on the earth? It is exactly 71% and nearly 2/3. Okay, so it is 71% of water is on the earth. That means the remaining percent is land. What is the land area then? It is 29%. Land area percentage is 29 and water is 71%. And next is about photosynthesis. I think in Telugu this word is known as Kiranajanya Samyoga Kriya. Kiranajanya Samyoga Kriya. So what is that means? Plants use sunlight. అంటే ప్లాంట్స్కి సన్లైట్ తీసుకుంటుంటుంది. సన్లైట్ వల్ల ఇట్ సింథసైజ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. అంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది
and what is giving us as a byproduct. That is the next point. It is giving oxygen as a byproduct. So ante plants sunlight తీసుకొని and also receiving carbon dioxide with water, and later it is giving us oxygen. Okay, all of you take screenshots and remember these definitions and all. Okay, I explained some short answers and some bits. Till now I discussed some bits. Okay, here you can see what is meant by solar system. I already explained, but how to remember that planets I told in easy way. That link video I am keeping here. Okay, just you type Ravi Ramoji in YouTube and find out my all videos, and you can see that solar system. Not only solar system, some social lessons will be there from 6th class, 7th class and 8th class. And for other classes, maybe India map will be useful to you. In some videos, you can see Andhra Pradesh map, and how to remember continents and oceans, and how to remember India map. India map very easily, that I have explained. Okay, children. In this lesson, the important point we are discussing about the earth. And about the earth, now I will tell you about the interior of the earth: crust, mantle, core. Core we can divide into the inner core and the outer core. You can see the picture. The same picture you can see in your textbook also. Okay, but in Telugu, what we'll call as the first one is Bhu Patalamu, Bru Pravaramu. C, the third one is Kendra Bhagamu. Okay, that we are calling in English as core. That core I told as divided into the two parts, no? Lopala Kendra Bhagam, Baiti Kendra Bhagam. This one I will explain with egg as an example. So egg is divided into the three parts. That first one is the shell, and the second one is white egg, and the third one is yolk. తెలుగులో గుడ్డు మీద పెంకు, అండ్ ద సెకండ్ వన్ ఏమో తెల్ల సొన, అండ్ మిడిల్లో ఉన్నదాన్నేమో పచ్చ సొన అంటాం. ఓకే, ఆ పైనున్న పెంకిని వీ కెన్ కాల్ యాస్ ఏ క్రస్ట్, అంటే భూపటలము. ఆ సెకండ్ లేయర్ని ఏమంటామంటే వైట్ ఎగ్ అంటాం కదా, దాన్ని మనం మ్యాంటిల్ అనొచ్చు. తెలుగులో అయితే భ్రూ ప్రావారం అంటాం. అండ్ మధ్యలో ఉంటుంది కదమ్మా ఇన్సైడ్, దాన్నేమో పచ్చ సొన అంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో యోక్ అంటాము. సో మన ఎర్త్తో కంపేర్ చేసినప్పుడు దాన్ని కోర్ అంటాం. ఓకే, కోర్ని ఏమంటాం తెలుగులో కేంద్ర భాగం అంటాం. అంటే సింపుల్గా మీరు ఎగ్ తోటి మన ఎర్త్ని కంపేర్ చేసుకోవచ్చు. ఆ క్రస్ట్ అనే ఏరియాలో మనం ఉంటున్నామమ్మా. ఆ క్రస్ట్ కింద ఉన్న ఏరియాని ఏమంటారంటే మ్యాంటిల్ అంటారు. ఇంకా కొంచెం మిడిల్లో ఉన్నదాన్ని కోర్ అంటారు. కోర్ అన్నది కొంచెం లిక్విడ్ పొజిషన్లో ఉంటుంది. కోర్ లిక్విడ్ పొజిషన్లో ఉంటుంది, ఎందుకంటే అక్కడ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. అంటే టెంపరేచర్ ఎంత ఉంటుందంటే సుమారుగా 6000 degrees సెంటిగ్రేడ్లో టెంపరేచర్ ఉంటుంది. అలాగే మరొక విషయం కూడా గుర్తుపెట్టుకోవచ్చు, ద రేడియస్ ఆఫ్ ఎర్త్ కూడా 6000 కిలోమీటర్సే. రేడియస్ ఆఫ్ ద ఎర్త్ కూడా 6000 కిలోమీటర్సే. ఓకే, సో ఇప్పుడు మనం ఎర్త్ గురించి చెప్పుకున్నాము. ఆ ఎర్త్లో గురించి చెప్పుకున్నప్పుడు క్రస్ట్ గురించి చెప్పుకున్నాము, మ్యాంటల్ గురించి చెప్పుకున్నాము, కోర్ గురించి చెప్పుకున్నాము. దీన్ని ఎగ్తో కంపేర్ చేశాను. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ భూమి ఆవరణములు. సో ఇన్ ఇంగ్లీష్ వీఆర్ కాలింగ్ యాజ్ రిలమ్స్ ఆఫ్ ద ఎర్త్. ఇవి ఏంటంటే 4 అమ్మ. ద ఫస్ట్ వన్ ఈజ్ లిథోస్పియర్, అండ్ సెకండ్ వన్ ఈజ్ హైడ్రోస్పియర్, థర్డ్ వన్ ఈజ్ అట్మాస్పియర్, ఫోర్త్ వన్ ఈజ్ బయోస్పియర్. ఈ 4 మీరు బాగా తెలుసుకుంటే సో మీకు ఆల్మోస్ట్ ఈ లెసన్కి సంబంధించిన పాయింట్స్ బాగా నేర్చుకున్నట్టే.
ఇప్పుడు మీకు ఈజీగా అర్థమయ్యేటట్టే చెప్తాను. ఫస్ట్ వన్ ఏమో లిథోస్పియర్. లిథో అంటే ఇట్ ఈస్ derived ఫ్రమ్ ఎ గ్రీక్ వర్డ్. లిథోస్ మీన్స్ స్టోన్ ఆర్ ఎ రాక్. అంటే మనకేంటంటే ద సాలిడ్ రాకీ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ నోన్ యాజ్ లిథోస్పియర్. ఇంకా సింపుల్గా మీరు ఎగ్జామినేషన్లో లిథోస్పియర్ మీన్స్ నథింగ్ బట్ ఏ స్టోన్ ఆర్ ఏ రాక్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఈస్ అబౌట్ హైడ్రోస్పియర్. All the water bodies present on the earth's surface is known as hydrosphere. It is also derived from a Greek word, that is euder means water. Okay, చాలా ఈజీ డెఫినిషన్. హైడ్రోస్పియర్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ వాటర్, ఆల్ ద వాటర్ బాడీస్. Okay, here you can see either lithosphere or the hydrosphere or atmosphere or biosphere. These are all words are derived from a Greek words. Okay, and next is about a atmosphere. It is a mixture of several gases like nitrogen, oxygen, carbon dioxide, and other gases. Okay, and simply you can remember the word definition as the thin layer of air that surrounding the earth. మళ్ళీ మీకు ఎగ్జామినేషన్లో మరొక పాయింట్ అడుగుతారు, వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ నైట్రోజన్. సో నైట్రోజన్ పర్సెంటేజ్ is 78% and oxygen is 21%. That you can see in your textbook page number 10. ఓకే, అండ్ అట్మాస్ఫియర్ అంటే మీకు ఇప్పుడు అర్థమైంది. నెక్స్ట్ ఈస్ అబౌట్ బయోస్పియర్. ఓకే, బయో మీన్స్ లైఫ్. ఓకే, ద మీనింగ్ ఈస్ లైఫ్. వాట్ ఈస్ లైఫ్ హియర్? మైక్రో ఆర్గానిజం, ప్లాంట్స్, animals and humans live together is known as a biosphere. The earth or any other planet occupied by living organisms is known as biosphere. Okay, all the living organisms on a planet is known as biosphere. And biosphere అన్న వర్డ్ నుంచే వచ్చిన సబ్జెక్టే బయాలజీ. తెలుగులో ఏమంటారు? ఆవరణములు అంటారు భూమి. లిథోస్పియర్ అంటే శిలావరణము, హైడ్రోస్పియర్ అంటే జలావరణం, అట్మాస్ఫియర్ అంటే వాతావరణం, బయోస్పియర్ అంటే జీవావరణం. ఓకే, దిస్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్. లిథోస్పియర్ మీన్స్ సింప్లీ ఐ టోల్డ్ యాజ్ రాకీ ఏరియా, హైడ్రోస్పియర్ మీన్స్ వాటర్ ఏరియా, అట్మాస్ఫియర్ మీన్స్ ఎయిర్ సరౌండింగ్ ఆన్ ద ఎర్త్, bio means life. I think it is very clear, no? And for this you can see examples also it is there. Lithosphere examples. Okay, mountains, hills, plateaus, plains, valleys and deserts, these are all lithosphere examples. In examination they may ask, okay, which is comes under the lithosphere, which is not lithosphere, like that options. And next is about hydrosphere. I told about water, no? These are all water bodies, oceans, seas, rivers, lakes, ponds, etc. And next is about the atmosphere. What I told, atmosphere means గాలికి సంబంధించింది, గాలి. So where that air is surrounding means that air is surrounding in the troposphere area. అంటే మనమున్న ఏరియాలోనే ట్రోపోస్పియర్ అంటాం. మనమున్న ఏరియా కంటే ఇంకొంచెం పైకి వెళ్తే స్ట్రాటోస్పియర్ అంటాం. ఇంకొంచెం పైకి వెళ్తే మెసోస్పియర్, థెర్మోస్పియర్, ఎక్సోస్పియర్. ఇవన్నీ కూడా గాలి తాలూకా లేయర్స్ అన్నమాట. ఇందాక మనకి గుడ్డుని 3 లేయర్స్ కింద చెప్పుకున్నాం, అంటే భూమిని 3 లేయర్స్ కింద చెప్పుకున్నాం. ఇక్కడ గాలిని కూడా ఒక కిందనున్న లేయర్ని ఏమన్నామంటే ట్రోపోస్పియర్ అన్నాము, తర్వాత స్ట్రాటోస్పియర్, తర్వాత మెసోస్పియర్, తర్వాత థెర్మోస్పియర్, తర్వాత ఎక్సోస్పియర్. ఓకే, ఇది గాలికి సంబంధించిన ఆవరణము. హైడ్రోస్పియర్ అంటే వాటర్కి సంబంధించిన ఆవరణము. లిథోస్పియర్ అంటే రాళ్ళకు సంబంధించిన ఆవరణము. బయోస్పియర్ అన్నది మీకు బాగా అర్థమైపోయింది, అది దట్ ఈస్ నథింగ్ బట్ లైఫ్. దేనికి ఉంటాయమ్మా లైఫ్? ప్లాంట్స్కి ఉంటాయి, యానిమల్స్కి ఉంటాయి, ఇన్సెక్ట్స్, బర్డ్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. దిస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ద బయోస్పియర్. ఓకే, అండ్
ఇది చైనాకి సంబంధించిన ఫ్లడ్స్ అమ్మా. ఇది మనకి రీసెంట్‌గా అక్కర్ అయింది. ఇన్ ద ఇయర్ 2021 జూలై నెలలోని. ఎన్ని ఇబ్బందులు పడ్డారో మీకు అర్థమైపోయి ఉంటుంది.